దివ్యాంగులకు సంబంధించి రేపటి నుంచి కూడా ఈ సదరన్ స్లాట్స్ అన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి. అంటే 14వ తారీఖు నుంచి కూడా ఈ సదరన్ స్లాట్స్ ఓపెన్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో కొత్త వారందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి కూడా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దివ్యాంగులకు సంబంధించి ఇది ఒక వరంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఈ 6,000 రూపాయల పింఛన్లు కావచ్చు, అదేవిధంగా డిఎంహెచ్ఓ పింఛన్లు 15,000 పింఛన్లు ఇవన్నీ కూడా వీళ్ళకందరికీ కూడా వర్తించబోతూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల వద్ద వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగానే వీళ్ళకు అంటే వెళ్ళేటప్పుడు ఓటర్ ఐడితో పాటు ఆధార్ కార్డు కానీ లేదంటే ఇట్లా రేషన్ కార్డు, అదేవిధంగానే వైద్య సర్టిఫికేట్లు గతంలో ఏదైనా సరే వైద్య సర్టిఫికేట్లు చేసుకుంటే ఆ రకంగా కావచ్చు. అదేవిధంగానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 ఇట్లా తీసుకొని వెళ్తే కనుక ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి కొత్త వారికి వీళ్ళకందరికీ కూడా రేపటి నుంచి కూడా స్లాట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సో దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీరు అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, సెల్ ఫోన్ ద్వారా కానీ, అదేవిధంగానే డైరెక్ట్గా మనం అంటే వెబ్సైట్ అంటే ఇంటర్నెట్ షాప్స్లో కూడా మనం చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి వెబ్సైట్ sadram.ap.gov.in అనే దాంట్లో వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనం స్లాట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ బుకింగ్కి సంబంధించి కూడా ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే బుకింగ్ అడుగుతుంది. ఆ బుకింగ్లో న్యూ సదరన్ సర్టిఫికేట్ అని మనం మెన్షన్ చేయాలి. ఆ కాలం ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత మన ఫోన్ నెంబరు, అదేవిధంగానే మన జిల్లా, మండలము, గ్రామము ఇవన్నీ కూడా దాంట్లో నమోదు చేసుకున్న తర్వాత కొన్ని సదరన్ సర్టిఫికెట్లు అంటే క్యాంప్స్ మీకు ఓపెన్ అవుతాయి. అక్కడ మీ జిల్లాకు సంబంధించి, మండలానికి సంబంధించి, గ్రామాల పరిధిలో ఉన్నటువంటివి అక్కడ మనము ఎక్కడికి వెళ్ళాలో ఆ సెంటర్స్ని మనము అంటే ఓకే చేసుకోవాలి. దాని తర్వాత మనకు స్లాట్ బుకింగ్ అనేది చూపిస్తుంది. ఆ స్లాట్ బుకింగ్ ద్వారా మనం దాని ఆ టైమింగ్స్ అవన్నీ కూడా మనం ఆ డేటు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే వెంటనే అంటే మన పేరుతో పూర్తిగా కూడా మనకు ఏ సెంటర్కి ఇచ్చారు ఏందనే దానిపైన కూడా ఆ స్లాట్ అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా వస్తుంది. ఆ స్లిప్ తీసుకొని ఆ రోజు మనకి ఏ స్లాట్లో మనం బుక్ చేసుకున్నామో ఆ కేంద్రానికి కానీ వెళ్తే మనకు అక్కడ వైద్య పరీక్షలు అనేది దివ్యాంగులకు సంబంధించి చేస్తారు. దాని తర్వాత 3 డాక్టర్లతో కూడినటువంటి బృందం వాళ్ళు వైద్య పరీక్షలు చేస్తారు. దాని తర్వాత సర్టిఫికెట్లు అనేది అన్నీ కూడా జనరేట్ అవుతాయి. సో దీంట్లో 6,000 రూపాయల పింఛన్లకు సంబంధించి మాత్రం 40% ఉండాలి. అంటే సదరన్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత పింఛన్కి అర్హులే కావాలా అంటే ఇంకా డిఎంహెచ్ఓ పింఛన్లకు సంబంధించి హెల్త్ పింఛన్కి సంబంధించి 15,000 రావాలంటే 85% ఉండాలి. అంటే కొంతమంది ఏరా అంటే పుట్టుకతోనే 80% 90% కూడా ఉంటారు. కానీ వాళ్ళకి మరి మాకెందుకు 15,000 రూపాయలు పింఛన్ రాలేదనేటువంటి ఆలోచన, ఆందోళన వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఏరా అంటే వాళ్ళకు లోకోమోటర్ అంటే పూర్తిగా అంగవైకల్యం ఉంటేనే అంటే దీనికి సంబంధించి ఉంటేనే హెల్త్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆన్ బెడ్కి పరిమితమై ఉంటేనే వాళ్ళకి 15,000 అనేది వస్తుంది. సో వీళ్ళందరూ కూడా మీరు రేపటి నుంచి ఎవరు కూడా వెంటనే దీనిపైన అప్లై చేసుకోండి. అందరికీ కూడా ఇది ఉపయోగకరంగానే ఉంటుంది.